ఏం చెప్తారు? ఏంటి ఏం జరుగుతోంది లిక్కర్కి సంబంధించి? చాలా రోజులే మీరు దీనికి సంబంధించి మాట్లాడక అసలు ఏంటి ఏం జరుగుతోంది? అదేవిధంగా ఏదో తాడేపల్లి ప్యాలెస్లో మందు పాతరనట పేలబోతోంది. మీరు పాపం జగన్మోహన్ రెడ్డిని ప్రశాంతంగా ఉండనివ్వరండి. ఏదో రాత్రి ఏదో గడిచే పడుకుందాం అనుకుంటాడు, అది కూడా కంటి మీద కునుకు లేకుండా చేద్దాం డిసైడ్ అయ్యారా ఏంటి? అసలే ఆ విజయసాయి రెడ్డి స్టార్ట్ చేశాడు, మళ్ళీ మీరు కూడా స్టార్ట్ చేస్తే ఎట్లా చెప్పండి? అసలు పాపం కొన్ని రోజులు ఏదో అలాగా. ఇప్పుడు ఒకటి పవన్ గారు తప్పులు చేశారు. నేను మీరు చాలా సందర్భాల్లో ఎన్ని రోజులండి, ఇంకెన్ని రోజులు చేస్తారండి, మీకు యాక్షన్ తీసుకోవడానికి ఇంకెంత టైం పడుతుందండి, అదండి ఇదండి అని మీరు అన్ని అడిగినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, ప్రాసెస్ ఉంటుందండి, లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా మేము వెళ్తాం. మాకు పొలిటికల్ వెండటా లేదు. ఎస్, నాకు కానీ మా లాంటి చాలా మంది నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన కోపం, అందులో డౌట్ లేదండి. ఎందుకంటే మమ్మల్ని ఏదో అన్నాడనో ఇంకోటనే కాదు, రాష్ట్రాన్ని నాశనం చేశాడనేటువంటి కోపం అతని మీద ఉంది మాకు, అందులో డౌట్ లేదు. కానీ మేము ఎక్కడా కూడా అతని మీద అది ఒక రివెంజ్ లాగా తీసుకునేటువంటి ఉద్దేశం మాకు లేదు, మా ప్రభుత్వానికి లేదు. మేము ఒకటే ఏం చెప్తాం, తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి శిక్షలు పడతాయి. మేము రూల్ బుక్ నే ఫాలో అవుతాం, రూల్ బుక్ నుంచి ఎటు కూడా డీవియేట్ అవ్వము. రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేటువంటి ఒక పార్టీ మాది, ఒక ప్రభుత్వం మాది. మేము ఎక్కడ ఏ డీవియేషన్స్ కి మేము వెళ్ళము. సో ద పాయింట్ ఈజ్, ఇవాళ రోజున మీరు ఒక చిన్న విషయం గమనించాలి పవన్ గారు. చెట్టుకోకలు పొట్టకోకలు పరిగెడుతున్నారు తెలుసా మీకు? అదే కదా భయం. తర్వాత అంతర్యుద్ధం రాష్ట్రంలో కాదు, అంతర్యుద్ధం ఆ పార్టీలో వస్తుందట. అంతర్యుద్ధం అన్నాడే కదా పోయి ఇప్పుడు 14 రోజుల నుంచి లోపలికి వచ్చినాడు. అంతే కదా జ్యోత్స్న గారు, వీళ్ళు పట్టుకోవడానికి చెట్టు లేదు పుట్ట లేదు. కాదండి, ఇప్పుడు ఆ 14 రోజుల నుంచి ఉన్నాడా, బయటకు వచ్చాడా? పవన్ గారు రాలేదుగా? రాలేదు. ఓన్లండి పాపం. పోలీసులు అడుగుతున్నారు మాకు 2 రోజులు కావాలని. మరి ఏంటో సరే ఇప్పుడు అంటే ఇప్పుడు అదేంటో మాకేం తెలుసండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా అనడానికి ఒక కారణం ఉంది పవన్ గారు. మేము మళ్ళీ చెప్తున్నాం, మాకేం ఎవరితోనూ గట్టి పంచాయతీలో పొలం పంచాయతీలు లేవండి. నాదో సెంటర్ నువ్వు తీసుకున్నావా, లేకపోతే నీ ఎకరం నేను తీసుకున్నానా కాదు, మా పంచాయతీ అది కాదు. ప్రజల్ని మీరు మోసం చేశారా లేదు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా అసలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్స్ అండి అది. మా సాక్షాత్తు మా పార్లమెంటరీ ఫ్లోర్ లీడరే ఆన్ ది ఫ్లోర్ చెప్పారు కదా. ఇది ఎంతవరకు తీసుకెళ్తున్నారు మీరు జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని? ఇప్పుడు ప్రతిదానికి ఒక రిజల్ట్ మీకు కనబడుతుందా, కనపడదా? కనబడుతుంది కదా రిజల్ట్ మీకు. ఇవాళ అరెస్టులు కనబడుతున్నాయా, కనబడట్లేదా? అంటే రాష్ట్ర స్థాయిలోనే ఇవి అవుతున్నాయి, జాతీయ స్థాయిలో ఎట్లా ఉందంటున్నాను. ఎందుకు ఉండదు పవన్ గారు? ఇప్పుడు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి కాదండి, తప్పు ఎవడు చేశాడో వాడి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా, ఇది ఒకటే కదా. యాక్షన్ ఉంటుంది, అవును. మరి అయిపోయింది, దట్ ఈస్ వాట్ వి డూ. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మాకెవరి మీద పొలిటికల్ వెండట అనేటువంటిది లేదు, పర్సనల్ రివెంజ్ అనేటువంటిది మాకెవరి మీద ఉండదండి, మాకు అవసరం కూడా లేదు. కానీ తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం, అది మా సిద్ధాంతం. మా కూటమి ప్రభుత్వం ఒక సిద్ధాంతం ఏంటి, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదు అనేటువంటి సిద్ధాంతం. దాని మీద పనిచేస్తున్నాం. ఇప్పుడు జత్వానీ గారి కేసు ఉంది, ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారా లేదా? ఇనీషియల్ గా ఆ రోజు ఇమ్మీడియట్ గా ఒక 3 ఆఫీసర్స్ ని సస్పెండ్ చేశారా లేదా? హూఎవర్ వాజ్ ఇన్వాల్వ్డ్. సో వెంటనే దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత హౌ డు వి టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూసారా లేదా? సో ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలో మీరు నేను చెప్పలేం కదా పవన్ గారు, అది జరుగుతూనే ఉంటుంది. ఎవడెక్కడ అవసరం ఉంటే దాని ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అయితే ఒకటి చెప్తాను పవన్ గారు, మీకు విషయం మీరు గమనించారో లేదో, పాపం ఎన్ని అరెస్టులు ఎక్కువైపోయాయి అంటే పరామర్శలు నిల్ అయిపోయాయండి, 0 అయిపోయాయి పరామర్శలు, తెలుసా? పాపం అనిపించట్లా మీకు? ఆ బహానాతో అన్నా ఏదో 1-2 సార్లు వచ్చి కనపడేవాడు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు అది కూడా లేదు. మీలాంటి వాళ్ళు చేయడం వల్ల అది కూడా లేదు ఇవాళ. ఎందుకంటే మీరు రోజుకోసారి ఆ మీడియాలో కూర్చుంటారు, మమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు, ఏమండి మీరు చర్యలు తీసుకోవట్లేదండి, మీరు అరెస్టులు చేయట్లేదండి అని మీరు అంటూ ఉంటారు. అది చూసి నిజంగా కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాళ్ళకి ఇంకా ఫాస్ట్ గా చేస్తున్నారు. వాళ్ళు చేసేటప్పటికి అరెస్టులు అవుతున్నాయి. ఎన్ని అరెస్టులు అవుతున్నాయి అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చి పరామర్శిద్దామన్నా కూడా పాపం టైం దొరకట్లా. పాపాలు చేసేటప్పుడు ఎన్ని చేస్తున్నాడో తెలియలేదు, గుర్తు రాలేదు. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, లెక్క పెట్టుకుంటున్నారు. ప్రసాద్ గారు